శ్రీకాకుళం జిల్లాలో చిట్టి వ్యాపారి 5 కోట్లతో పరార్. బాధితులు లబోదిబోమంటూ రోడ్డును పడ్డవైన ఈరోజు శ్రీకాకుళం జిల్లా రెడ్డిక వీధిలో మహిళలు అయితే భారీ ఎత్తున బయటపడ్డారు. 5 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి పత్రాలతో రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసినటువంటి ఉదంతం అయితే ఈరోజు చర్చనీయాంశానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లా రెడ్డికి వీధికి చెందినటువంటి సురాపు వెంకట్రావు అనే అతను అయితే సుమారు 3 సంవత్సరాలుగా చిట్స్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. అందరి మన్ననలు పొంది నమ్మకం అనే పెట్టుబడితో అయితే చిట్టి వ్యాపారాలు చేశాడు. అట్లాగే సంవత్సర కాలంలో అయితే అతను ట్రాన్సాక్షన్ నడుపుతున్నటువంటి ప్రక్రియలో అందరూ మహిళలు అయితే నమ్మకాన్ని చొరగొన్నాడు. ఈ నమ్మకమే ప్రధానంగా ఆయన ఆయుధంగా చేసుకుని అయితే ఈరోజు 5 కోట్ల రూపాయలతో అయితే ఉడాయించిన ప్రక్రియ అయితే ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సుమారు ఒక్కొక్కళ్ళ దగ్గర కూడా 10 లక్షల నుంచి 15 లక్షలు ఇలా 8 లక్షలు అందరి దగ్గర కూడా అప్పులు వాడి మరి ఆయన వడ్డీలు కడుతున్నటువంటి తరుణంలో అందరూ కూడా వడ్డీలకు వెళ్ళారు. వడ్డీలకు ఇవ్వకపోవడంతో ఏంటి అని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఈ ప్రశ్నల పరంలో అయితే అమౌంట్ ఇవ్వకపోవడంతో కూడా ఆయన ఇంటి వద్దకు కూడా వెళ్ళి ఆందోళన చేశారు. అలాగే ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే దృష్టికి కూడా ఈ విషయాన్ని పెట్టినా సరే ఎమ్మెల్యే పెడచెవిన పెట్టినటువంటి విషయాన్ని అయితే బాధితులు అయితే చెప్తున్నారు. అట్లాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామన్నా కూడా పోలీసులు ససేమిరా అంటూ కూడా పెడచెవిన పెడుతున్నారంటూ కూడా బాధితులు అయితే ఆవేదన చెందుతున్నారు. అయితే ఇదే విషయానికి సంబంధించి అయితే ఈరోజు మీడియాని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇది బాహ్య ప్రపంచానికి తెలియాలి అన్నట్టుగా కూడా బాధితులందరూ కూడా ఈరోజు ఏకరువు పెట్టినటువంటి విషయం ఏంటంటే వెంకట్రావు అనే ఆశ అమ్మి సుమారు 5 కోట్లతో పరారయ్యాడు. మా దగ్గర నుంచి చిట్లు ఇట్లాగా వేసుకుని మా చేతుల్లో ఈ ప్రామిసరీ నోట్లు ఈ చిన్న ఖాతా బుక్లు పెట్టేసి అయితే వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆ ఇంటి ఎదురుగా అయితే ఈరోజు ఆందోళనకు దిగినటువంటి వాతావరణం అయితే ఉంది. అయితే రెడ్డికి వీధిలో వీళ్ళందరూ కూడా 3 అన్నదమ్ములు అయితే ఉన్నారు. అయితే ఈ అన్నదమ్ములు కూడా కనీసం తలుపు తీసి బాధితులకి సమాధానం అనేది చెప్పకపోవడంతో అయితే ఆందోళన మరింత రేకెత్తిందనే చెప్పుకోవచ్చు. అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంటి తాళాలు బద్దలు కొట్టే విషయం అయితే కూడా ఆందోళన చెందుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే మా అమౌంట్ అనేది మాకు ఇప్పుడు పెళ్లిళ్ళు కావాల్సినటువంటి పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి, చదువులు ఆగిపోతున్నాయి అంటూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా చూసుకుంటే కనుక గతంలో కూడా చూసుకుంటే ఇట్లాగే ఇల్లీగల్ చిట్ నడుపుతున్నటువంటి వాతావరణంలో గతంలో కూడా కాల్ మనీ వ్యవహారం అయితే అప్పుడు బట్టబయలైంది అనేది చెప్పుకోవచ్చు. అప్పటి నుండి కూడా ప్రభుత్వాలు ఈ ఏవైతే చిట్లు లోకల్ చిట్లు వేస్తారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అయ్యే విధంగా ఉండాలి, లేకపోతే ఇది ఇల్లీగల్ వ్యవహారం కింద పరిగణించబడద్దు అన్నట్టుగా కూడా అప్పుడు ప్రభుత్వాలు చేశాయి. ఏదైతే 1 లక్ష రూపాయలు చిట్టు వేయాలనుకుంటున్నారో ఎవరైతే ఆ సంస్థ రిజిస్టర్ అవ్వాలి, సంస్థ రిజిస్టర్ అయ్యి ఏదైతే 1 లక్ష రూపాయలు ఉంటుందో ఆ 1 లక్ష రూపాయలు అనేది ముఖ్యంగా ఒక డిపాజిట్ చేయాలి. ఆ పేరు మీద డిపాజిట్ చేసిన తర్వాత ఆ 1 లక్ష రూపాయల చిట్ అనేది రన్ అవ్వాలి. అలాగే వాళ్ళ స్థితిని బట్టి 1 లక్ష రూపాయలు కానీ సుమారు 1 కోటి రూపాయల వరకు చిట్ వేయచ్చు. కాబట్టి 1 కోటి రూపాయలు వేసినప్పుడు ఆ 1 కోటి రూపాయలు అనేది ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేసిన ప్రక్రియలో ఈయన ఉడాయించినా సరే ఆ అమౌంట్ అనేది దానిలో ఉంటుంది. ఆ అమౌంట్ని బట్టి గవర్నమెంట్ సర్దుబాటు చేస్తుంది. అలాగే కాకుండా ఇప్పుడు ఇల్లీగల్ చిట్ అనేది నడవడంతో అయితే ఇప్పుడైతే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మకమే పెట్టుబడిగా పెట్టి ఆయన నమ్మకాన్ని చూరగొని అయితే లక్షల్లో అయితే ఆయన అప్పు తీసుకుని ఉడాయించినటువంటి ప్రక్రియ ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అయితే అసలు బాధితులు ఏ విధంగా బాధపడుతున్నారు, వాళ్ళ మనోవ్యాధన ఏంటనేది వాళ్ళ మాటల్లో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేము 13 లక్షలు ఇచ్చాము సార్, 13 లక్షలు ఇచ్చాము, నెట్ క్యాష్ ఇచ్చాము. ఇస్తేనేమో అన్నదమ్ములు ఏంటన్నది తెలిసిన ఎల్నాడు ఆడికి చేయలేదు కానీ మాకెందుకు ఎప్పిట్లా వచ్చాయి సార్. అన్నదమ్ములు పోలీస్ స్టేషన్ రావని కేసు సపోర్ట్ ఇవ్వాలి అని సపోర్ట్ ఇచ్చారు అన్నదమ్ములు. అది ఇప్పుడు రమ్మనండి బయటికి. ఈ ఇల్లు ఎరగొట్టపోతే కానీ ఇల్లు ఎరగొట్టేసి కొత్తలారు తెప్పిస్తాను నేను పోయే డబ్బులు. తాళం మెరగొట్టాను, ముందు తాళం మెరగొట్టాను సార్, పర్వాలేదు. తాళం మెరగొడితే ఎటు అయితే అది అయ్యింది. ఎంతమంది ఇచ్చారు కదా అంతమంది వచ్చారు సార్. ఇప్పుడు అంతమంది ఇంకా ఉన్నాయి కానీ నాకు తెలియదు. 5 కోట్లు ఇవ్వాలి సార్, 5 కోట్లు మినిమం. లేదు అతను తాళం అయితే ఈరోజు జరగొట్టండి సార్. మీరు ఏటైతే అది అయ్యింది. ఏ వస్తువులనే అందరు తీసుకొని వెళ్తారు, ఏ వస్తువులని అందరు తీసుకొని వెళ్ళమంటారు. లేదు ఇల్లు నాశనం చేయకపోతే అంత కొట్టాడు సార్. ఇల్లు నాశనం అయిపోతాడు. మాకు ఈ వెంకట్రావు మాత్రం ఇస్తానని మోసం చేసి అర్ధరాత్రి అప్పుడు వెళ్ళిపోయాడు. మేము ఈ బుక్కులు చీటీలు కట్టిన వాళ్ళతోటి చాలా బాధపడుతున్నారు సార్. మేము చీటీలు కట్టించిన వాళ్ళ దగ్గర నుండి ఆడ వెళ్ళిపోయి
వెళ్ళిపోయాడు. మేము ఇబ్బంది పడిపోతున్నాం. ఇక్కడ ఇంట్లో ఉండాలా ఊరు పోసుకోవాలో కూడా తెలియడం లేదు మాకు. పిల్లలతో అంత ఇబ్బంది పడిపోతున్నాం మేము. నాన్న మాటలు కాస్తున్నాం ఈ 5గురితో చీట్ల నుండి. మేము ఎందులో పడిపోవాలో మరి చెప్పండి మీరే. పోనీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాటలు కాయలేకపోతున్నాము. అలాగని పౌరుషం పడి మేము ఇవ్వలేకపోతున్నాము. ఆడు కొనుక్కున్నాడో కోపలు వేసుకున్నాడో కానీ మేము మాత్రం నరకం చూస్తున్నాం సార్. మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. ఆల్దర్పేట దేవంగిలి వీధి సురకా వెంకట్రావు గారికి 8 లక్షలు మేము అడిగితే మా పిల్లలు చదువులు వడ్డీకి కావాలని ఇవ్వండి అని పేద పడితే మేము 8 లక్షలు ఇచ్చాము. అది రెండు సార్లు లెక్క ఇచ్చాము డబ్బులు. ఇంతవరకు మాకు మా పాపకి తాలూకు డబ్బులు అవి తనకు ఒంట్లో బాగాలేకపోతే ఆ వడ్డీ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటానని చెప్తే అవి తెచ్చేసి తనకి ఇచ్చాను. 2-3 కలిపి అవి ఇచ్చాము. ఇంతవరకు మాకు మనిషి ఇస్తానని చెప్పేసి అసలు లేదు, వడ్డీ లేదు, ఏమీ లేదు. మొత్తం డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయాడు. పరారైపోయాడు. ఇక్కడ జనాలందరూ గోల పడుతుంది. మేము అడిగితే ఇంటికి వెళ్ళి తాళాలు వేసుకొని వెళ్ళిపోయాడు. మేము ఏం చేయాలో మాకు మేము ఆడితో పాటు మేము చచ్చిపోమంటే చచ్చిపోతాం. మరి ఇంకా అంతకన్నా చేసింది ఏట్లేదు. మేము అవతల మా అల్లుడు బాబును వదిలేశాడు. ఆ అల్లుడికి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. మా పరిస్థితికి మరి ఏం చేయాలో మాకేం అర్థం అవ్వడం లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టినా మరి మీరు చూసుకుని అని మాట్లాడుతున్నారు. ఇంకేం చెప్తాం సమాధానం లేరు. ఇల్లు ఉంది, మా అక్కలు కొట్టుకున్నారు. మా అక్కలు పోషక ఇద్దరిని వెళ్తున్నారు. నాకు ఫిట్స్ కూడా ఉంది. మొన్న చచ్చి సావులు అయిపోయాను వీడి వల్ల. ఎంత డబ్బు ఖర్చు అయిందో మరి తెలియదు. మా అక్కలు పెట్టుకుంటున్నారండి. దేనికి పనికి తల్లిదండ్రులు అనాథం నేను. మా అక్కలు ఉన్నారు కాబట్టి చూస్తున్నారు. ఇది ఇచ్చిన డబ్బులకి ఏమో మందులు కొనుక్కుంటున్నాను. ఫిట్స్ కూడా నాకు ఉందండి. ఫిట్స్ కూడా ఉంది. ఏ నిమిషం పడుతుందో నాకు తెలియదు. ఏం చేయాలండి? కాదండి, సొంత ఒక అందముడు అక్క చెల్లెలా గుండెబాలండి. అలా నమ్మేసి ఇచ్చామండి మేము. అందముడు అక్క చెల్లెలా గుండెబాలు. పిన్ని అనేసి మా అమ్మాయి దగ్గరకు వచ్చేవాడు. వీడికి ఎవరు పోతే మా పెద్దమ్మ ప్లేస్ చేసింది. చెప్తున్నాము తెలిసినా అన్ని కలిసి ఇచ్చేసాడండి. మా తల్లిదండ్రులు అలా మా అక్కలు కాబట్టి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు?